సో బ్యూటిఫుల్ శారీ అండి. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ ప్రీమియం మూంగా పట్టులో వస్తుందన్నమాట శారీ ఫ్యాబ్రిక్ అనేది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి హారిజాంటల్ జెరీ చెక్స్ అనేది వీవింగ్లో ఉంటుంది. 2 సైడ్స్ బార్డర్స్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్స్ అండి. డార్క్ పెసరపచ్చ గ్రీన్ కలర్తో ఆ బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారనమాట. షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది. కింద వచ్చేసి చక్కగా మీడియం బార్డర్లో కూడా కంప్లీట్ వీవింగ్తో వచ్చేసింది అనమాట. రిచ్ పళ్ళు ఉంటుంది. పళ్ళు కూడా మనకి హెవీగా లైన్స్ అయితే తీసుకొని హైలైట్ చేశారు. సో కమింగ్ టు ద బ్లౌజ్ కూడా మనకి ఇట్లాగా బుటీస్ బ్లౌజ్ తీసుకొని హైలైట్ చేశారండి పెసరపచ్చ గ్రీన్ కలర్తో. సో దిస్ ద కంప్లీట్ లుక్. వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. ఇది వచ్చేసి బ్రింజాల్ విత్ ఓషన్ బ్లూ కలర్లో తీసుకొని హైలైట్ చేశారనమాట. ఓషన్ బ్లూ కూడా మనకి డార్క్ వర్షన్ వస్తుంది. సో ఇది వైలెట్ కాదండి, బ్రింజాల్ వైలెట్ కలర్లో ఉంటుంది అనమాట. సో బార్డర్స్ కూడా బ్యూటిఫుల్ బార్డర్స్ అండి. శారీ అంతా కూడా మనకి హెవీ వీవింగ్లోనే ఉంటుంది. చాలా అంటే చాలా లైట్ వెయిట్ తీసుకొని హైలైట్ చేశారు. రిచ్ పళ్ళు ఉంటుంది. పళ్ళులో కూడా మనకి కాంట్రాస్ట్ పళ్ళు మీద వర్టికల్ జెరీ లైన్స్, అట్ ది సేమ్ టైం శారీలో ఉన్న హారిజాంటల్ జెరీ లైన్స్ కూడా రన్నింగ్ ఇచ్చేసారు. బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా బుటీస్ బ్లౌజ్ వస్తుంది అనమాట. ప్రీమియం మూంగా పట్టు ఉంటుందండి ఫ్యాబ్రిక్ అనేది. సో దిస్ ద కంప్లీట్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. డార్క్ వైలెట్ కలర్, ఆరెంజ్ కలర్కి వైలెట్ కలర్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. ప్రిటీ కాంబినేషన్ అనమాట. అసలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంటుంది. శారీ మనము ప్లీట్స్ పెట్టుకొని కట్టుకుంటే కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా లైట్ వెయిట్ వచ్చింది ఈ శారీ కూడా. దట్ టు విత్ కాంట్రాస్ట్ కలర్ బార్డర్స్ ఫర్ ద ఫస్ట్ టైం వస్తున్నాయన్నమాట. ఇప్పటిదాకా మనకి మూంగా పట్టులో ఎప్పుడు కూడా సింగిల్ కలరే వస్తుంది. ఫస్ట్ టైం అయితే మనం కాంట్రాస్ట్ బార్డర్స్లో కూడా డై చేయించాము. రిచ్ పళ్ళు ఉంటుంది. ఇవన్నీ కూడా ఓన్లీ 2 పీసెస్ అవి రెడీగా ఉన్నాయండి. ఈచ్ శారీ వచ్చేసి 2 పీసెస్ రెడీగా ఉన్నాయి. బ్లౌజ్ వచ్చేసి బుటీస్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్కి అయితే బార్డర్ ఏమీ ఉండదండి. సో దిస్ ద కంప్లీట్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ బ్లాక్ విత్ లక్స్ గ్రీన్ కలర్లో తీసుకొని హైలైట్ చేశారండి. చూడండి శారీ అయితే మాత్రం ప్రిటీ బ్లాక్లో ఇచ్చారనమాట. చాలా చాలా బాగుంది. శారీ మీద బ్లాక్ కలర్ అవటం వల్ల మనకి హారిజాంటల్ జెరీ చెక్స్ కూడా చాలా చాలా నీట్గా ఎక్స్పోజ్ అవుతున్నాయి అనమాట. పైన వచ్చేసి స్మాల్ బార్డర్, కింద వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ విత్ కంప్లీట్ పీకాక్ అండ్ చక్ర మోటివ్ తీసుకొని హైలైట్ చేశారు. రిచ్ పళ్ళు ఉంటుంది. పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ కలర్లో. సో బ్లౌజ్ కూడా మనకి బ్యూటిఫుల్ బ్లౌజ్ వస్తుంది అండి. బ్యూటీస్ బ్లౌజ్ వస్తుంది విత్ వీవింగ్ ఉంటుంది అనమాట. సో దిస్ ద కంప్లీట్ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. డార్క్ బ్లూ కలర్కి పింక్ కలర్తో మనకి బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. శారీ అంతా కూడా హారిజాంటల్ జెరీ చెక్స్ అనేది వీవింగ్లో ఉంటుంది. బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ అని మంచి డార్క్ బేబీ పింక్ కలర్ మీద గోల్డెన్ కలర్ జెరీతో హైలైట్ చేశారు. కింద వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ విత్ రిచ్ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి చక్కగా బుటీస్ బ్లౌజ్ వస్తుందండి. చూడండి బుటీస్ కూడా మనకి వీవింగ్లో ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి శారీ పన్నాలో వస్తుంది అనమాట. సో దిస్ ద కంప్లీట్. సో వన్ మోర్ నైస్ కలర్ అండి. ఇది వచ్చేసి డార్క్ వైన్ కలర్కి పీచ్ కలర్ కాంబినేషన్తో హైలైట్ చేశారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా వర్టికల్ జెరీ లైన్స్ ఉంటాయి విత్ నైస్ కాంట్రాస్ట్ కలర్ బార్డర్స్ కూడా మనకి హెవీ వీవింగ్లో ఉంటాయండి. బార్డర్స్ కూడా శారీ అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్ హెవీ లుకింగ్లో ఉంటుంది అనమాట. బ్యూటిఫుల్ శారీ సిన్మూంగా పట్టు వస్తుంది. పళ్ళు కూడా మనకి బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ కలర్ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి బుటీస్ బ్లౌజ్ వస్తుందండి. సో కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఈచ్ శారీ వచ్చేసి 2 పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. గ్రాబ్స్. సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ ఇన్ డార్క్ రెడ్ కలర్కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చారనమాట. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. శారీ కూడా మనకి లైట్ వెయిట్ వస్తుందండి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి హారిజాంటల్ జెరీ చెక్స్ ఉంటాయి విత్ 2 సైడ్స్ బార్డర్స్. చూడండి ఎంత బాగున్నాయి, బ్యూటిఫుల్ బార్డర్స్ అనమాట. షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది. కింద వచ్చేసి చక్కగా మీడియం సైజ్ బార్డర్ విత్ రిచ్ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి బుటీస్ బ్లౌజ్ తీసుకొని హైలైట్ చేశారనమాట ఇన్ కాంట్రాస్ట్ కలర్. సో దిస్ ద కంప్లీట్ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. ఇది వచ్చేసి డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్లో వస్తుంది అనమాట. బ్రౌన్కి డార్క్ వైన్కి మిడిల్లో వస్తుంది. చాలా బాగుంది షేడ్ అయితే. సో లెట్ మీ షో యూ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ ఎట్లా వస్తుంది అనేది అయితే చూద్దాము. శారీ అంతా కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ తీసుకొని హైలైట్ చేశారండి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి చిన్న చిన్న బంచెస్ వస్తాయి. శారీ అయితే మాత్రం చాలా చాలా సాఫ్ట్ ఉంటుందండి. బార్డర్స్ కూడా చూడండి బ్యూటిఫుల్ సాటిన్ బార్డర్స్ మీద మనకి బర్డ్స్ అనేది ఇచ్చేసారు. సో ఇలా కట్టుకున్నప్పుడు కూడా మనకి బర్డ్స్ అనేది చాలా నీట్గా ఉంటాయి. అండ్ స్టెప్స్ పెట్టుకోవాలి అన్నా కూడా చాలా సాఫ్ట్ ఉండే ఫ్యాబ్రిక్. అండ్ కింద చూడండి మీడియం సైజ్ బార్డర్ విత్ కంప్లీట్ బర్డ్స్ అనేది వీవింగ్లో వచ్చేస్తుంది అనమాట. సో పళ్ళు కూడా మనకి బ్రొకేడ్లో వచ్చేస్తుంది విత్ కంప్లీట్ గోల్డెన్ కలర్ జెరీ. బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా సెల్ఫ్ కలర్లోనే సెల్ఫ్ థ్రెడ్ బుటీ విత్ దిస్ అట్ ది సేమ్ టైం హ్యాండ్స్కి వచ్చేసి స్మాల్ కడీ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు.
సో దిస్ ద కంప్లీట్ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి, ఇది వచ్చేసి పికాక్ బ్లూ కలర్లో వస్తుంది అనమాట, రా మ్యాంగో. అండ్ శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ వచ్చినాయండి. లైక్ ఎక్కువ వీవింగ్ లేకపోవటం వల్లనో ఏమో కానీ శారీ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంది. ఈజీ టు డ్రేప్ ఉంటుంది. చాలా అంటే చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉందన్నమాట. షోల్డర్ పార్ట్ వచ్చేసి సాటిన్ బార్డర్ వస్తుంది విత్ స్మాల్ బర్డ్ ప్యాటర్న్ అనేది వీవింగ్లో ఉంటుంది. కింద కూడా మనకి మీడియం సైజ్ సాటిన్ బార్డర్ మీద బర్డ్ అనేది వీవింగ్లోనే వచ్చేసింది. రిచ్ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా చక్కగా సాటిన్ ఫ్యాబ్రిక్లో బ్లౌజ్, రా మ్యాంగో ఫ్యాబ్రిక్లో బ్లౌజ్ ఉంటుంది. హ్యాండ్స్కి వచ్చేసి సాటిన్ బార్డర్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం కడీ బార్డర్ కూడా తీసుకొని హైలైట్ చేశారు. సో దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ గ్రాప్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ ఇన్ డార్క్ వైలెట్ కలర్ అండి. సో ఇది వచ్చేసి మనకి డార్క్ వైలెట్ కలర్, రా మ్యాంగో విత్ సాటిన్ బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు. సారీ అంతా కూడా మనకి జెరీ బుటీ ఉంటుంది. టూ సైడ్స్ వచ్చేసి మనకి బర్డ్స్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారనమాట విత్ సాటిన్ బోర్డర్స్. రిచ్ పళ్ళు ఉంటుంది. పళ్ళు కూడా మనకి ఆల్ ఓవర్ పళ్ళు అనేది మీడియం సైజ్ పళ్ళు ఉంటుంది విత్ గోల్డెన్ కలర్ జెరీతో. సో బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ బ్లౌజే వచ్చేసిందండి. సో చూడొచ్చు, సెల్ఫ్ కలర్ బ్లౌజ్ విత్ సెల్ఫ్ థ్రెడ్తోనే మనకి చిన్న చిన్న బుటీ ఉంటుంది. సో హ్యాండ్స్కి బార్డర్ అనేది ఇట్లాగా కడీ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారండి. సో దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ ఓన్లీ సింగిల్ సెట్ మాత్రమే ఉంది. సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ ఇన్ డార్క్ వైన్ కలర్ అండి. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి రా మ్యాంగో ఫ్యాబ్రిక్ ఉంటుంది. బార్డర్స్ వచ్చేసి మనకి సాటిన్ బార్డర్స్ అండి. యూజువల్లీ మనకి ఈ పర్టికులర్ ప్యాటర్న్ ఏంటి అంటే ప్రీమియం ప్యూర్ రా మ్యాంగోలో కనిపిస్తుంది అనమాట. సేమ్ క్యాటలాగ్ని మనము సెమీలో చేయించడం జరుగుతుంది. సెమీ ఇన్ ద సెన్స్ నాట్ సెమీ అండి, బట్ ప్రీమియంలోనే అంత ప్రీమియం కాస్ట్లో కాకుండా కొంచెం తక్కువలో చేయించడం జరిగింది అనమాట. సో శారీ అంతా కూడా ఫ్లవర్ మోటివ్తో అక్కడక్కడ బంచెస్ అయితే తీసుకొని హైలైట్ చేశారు. సాటిన్ బోర్డర్స్ మీద కూడా చూడండి ఎంత చక్కగా మనకి బర్డ్ అనేది వీవింగ్ అయితే చాలా చాలా నీట్గా వస్తుంది. రిచ్ పళ్ళు ఇన్ కంప్లీట్ బ్రొకేడ్ ప్యాటర్న్ వచ్చేసింది అనమాట. బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది విత్ సెల్ఫ్ కలర్ జెరీ థ్రెడ్ అండ్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఉంటుంది. సో దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ క్రాప్స్. సో వన్ మోర్ నైస్ కలర్ అండి, డార్క్ రాణి పింక్ కలర్తో తీసుకున్నారు. ప్రతి డార్క్ పింక్ అనమాట. సో బాటిల్ గ్రీన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. వైలెట్ కూడా బాగుంటుంది శారీకి. కాంట్రాస్ట్ శారీ అంతా సింగిల్ కలర్ ఉంది కదా, కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇంకా చాలా గ్రాండ్ లుకింగ్ ఉంటుంది అనమాట. శారీ అంతా కూడా బ్యూటిఫుల్ చిన్న చిన్న జెరీ బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు. టూ సైడ్స్ వచ్చేసి సాటిన్ బోర్డర్స్, బోర్డర్స్ మీద కూడా మనకి కంప్లీట్ బర్డ్స్ అనేది వస్తాయండి. షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బర్డ్ ఉంటుంది, కింద వచ్చేసి మీడియం సైజ్ బర్డ్ వస్తుంది విత్ నైస్ గోల్డెన్ కలర్ జరీ హైలైట్ చేస్తూ పళ్ళు ఇచ్చేసారు. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ మీద సెల్ఫ్ కలర్ జరీ సెల్ఫ్ కలర్ థ్రెడ్తోని బుటీ అట్ ది సేమ్ టైం జెరీ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారనమాట. సో దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ గ్రాప్స్. సో బ్యూటిఫుల్ రా మ్యాంగో విత్ సాటిన్ బోర్డర్స్లో వన్ మోర్ నైస్ క్యాటలాగ్ అండి. సో ఇవంతా కూడా మనకి సింగిల్ కలర్లో వచ్చిందనమాట. శారీ అనేది డార్క్ ఎల్లో కలర్ విత్ నైస్ సాటిన్ బోర్డర్స్. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా స్మాల్ జెరీ బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు. టూ సైడ్స్ కూడా మనకి సాటిన్ బోర్డర్స్ మీద బర్డ్స్ అనేది తీసుకొని హైలైట్ చేశారండి. పైన స్మాల్ బోర్డర్ ఉంటుంది, కింద వచ్చేసి పెద్ద బోర్డర్ తీసుకున్నారు. రిచ్ పళ్ళు ఉంటుంది బ్రొకేడ్లో. బ్లౌజ్ కూడా మనకి బ్యూటిఫుల్ బ్లౌజ్ వస్తుంది అనమాట. ఇట్లాగా ప్లెయిన్ వస్తుంది. ప్లెయిన్ మీద చిన్న చిన్న జెరీ బుటీస్ అనేది మనకి జెరీ కాదు థ్రెడ్ బుటీస్ సెల్ఫ్ కలర్లోనే హైలైట్ చేశారు. సో దిస్ ద కంప్లీట్. బ్యూటిఫుల్ శారీ ఇన్ ఎల్లో కలర్ విత్ మష్రూ సాటిన్ అండి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మంచి డార్క్ ఎల్లో కలర్ విత్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది కంప్లీట్ క్రీపర్ ప్యాటర్న్లో. అండ్ క్రీపర్ లోపల మనకి మీనాకారీతో చూడండి అక్కడక్కడ ఇట్లా బర్డ్స్ అనేది మీనాకారీతో హైలైట్ చేసేసరికి శారీ అయితే చాలా యూనిక్ డిజైన్తో ఉందన్నమాట. టూ సైడ్స్ వచ్చేసి క్రీపర్ బార్డర్స్ ఉంటాయి. రిచ్ పళ్ళు ఉంటుంది. పళ్ళు కూడా మనకి కంప్లీట్ గోల్డెన్ కలర్ జరీతో హైలైట్ అయిందనమాట పళ్ళు అనేది. సో బ్లౌజ్ కూడా మనకి మష్రూ సాటిన్ బ్లౌజ్ వస్తుంది ఎల్లో కలర్తోని విత్ హ్యాండ్స్కి బార్డర్ కూడా ఉంటుందండి. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అనమాట. సో మనం ఇందులో ఉన్న బ్లూ కలర్ కానీ ఇక్కడ ఉన్న రెడ్ కలర్ కానీ పేరప్ చేసుకోండి, ఇంకా గ్రాండ్ లుకింగ్ ఉంటుంది అనమాట. దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ ఓన్లీ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి గ్రాప్స్. వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ మష్రూ సాటిన్ లెహేరియా ప్యాటర్న్లో వస్తుందండి. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ శారీ లెహేరియా ప్యాటర్న్ విత్ బ్యూటిఫుల్ వీవింగ్ అండి. మనకి మొత్తం కూడా చాలా నీట్గా గోల్డెన్ కలర్ జెరీ అండ్ మీనాకారీ థ్రెడ్స్ తీసుకొని లెహేరియా ప్యాటర్న్లో హైలైట్ చేశారు. కలర్ కూడా మంచి మెరూన్ రెడ్ కలర్ అండి, మరి బ్రైటర్ రెడ్ కలర్ లాగా కాకుండా మెరూన్ రెడ్ కలర్తో వచ్చేస్తుంది. బార్డర్ వచ్చేసి మనకి టూ సైడ్స్ కూడా ఈక్వల్ సైజ్ బార్డర్ లోపల ఎలిఫెంట్స్ తీసుకొని హైలైట్ చేశారు. పళ్ళు కూడా సేమ్ అదే బార్డర్ ఎట్లయితే ఉంటుందో సేమ్ ఫోర్ సైడ్స్ వచ్చేసి మనకి బార్డర్ ఇచ్చేసారు. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ రెడ్ కలర్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసి ఎలిఫెంట్ బార్డర్. సో దిస్ ద కంప్లీట్ లుక్ అండి. ఇవన్నీ కూడా ఓన్లీ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి గ్రాప్స్.
సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. ఇది వచ్చేసి మనకి లైట్ గ్రే కలర్లో తీసుకొని బార్డర్ వచ్చేసి బ్లాక్ కలర్లో తీసుకున్నారు. ది బెస్ట్ బెన్నీ సిల్క్ శారీస్ అండి. అసలు బడ్జెట్ రేంజ్లో బెన్నీ సిల్క్ అనమాట. అంత బాగున్నాయి. అసలుకి ప్లీట్స్ పెట్టుకునే వాళ్ళకి కూడా బాగుంటాయి, సింగిల్ వేసుకునే వాళ్ళకి బాగుంటాయి. డిజైన్ కూడా చాలా బాగుందండి. లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ వస్తుంది అనమాట. దట్టు బాడీ అంతా ప్రింట్ వచ్చేసింది. బార్డర్స్ చూడండి ఎంత చక్కగా వీవింగ్ బార్డర్స్ ఉన్నాయో, చక్కగా గోల్డెన్ కలర్ జరీ విత్ టెంపుల్ బార్డర్. కింద కూడా మనకి రా మ్యాంగో ప్యాటర్న్ లో వచ్చిన బార్డర్ ఏదైతే ఉందో సేమ్ బార్డర్ ని మనకి బెన్నీ సిల్క్ మీద ఇచ్చారనమాట. పళ్ళు అనేది రిచ్ పళ్ళు విత్ కంప్లీట్ బ్లాక్ కలర్ లో తీసుకున్నారు. బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా బుటీస్ బ్లౌజ్ వచ్చేస్తుంది విత్ హ్యాండ్స్ కి బార్డర్స్ ఉంటాయండి. సో బ్లౌజ్ కి కూడా చూడండి ఎంత చక్కగా వన్ సైడ్ స్మాల్ బార్డర్ అండ్ అదర్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ ఇచ్చారు. సో చూస్తున్నారు కదా, శారీస్ అయితే చాలా బాగున్నాయి. మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి. థ్యాంక్ యూ. సో బ్యూటిఫుల్ శారీ అండి. సో ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ బెన్నీ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది, బెన్నీ సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది. కలర్ కాంబినేషన్ కూడా కొంచెం యూనిక్గా ట్రై చేసామండి. ఎప్పుడు వైలెట్కి ఎల్లో రెడ్స్ ఇట్లాంటివి అయితే ట్రై చేస్తున్నాం కదా, కొంచెం కొత్తగా వెళ్దాము అనేసి ఈ సారీ అయితే ఇట్లాగా ఒకలాంటి కలర్ అండి. చూడండి మంచి యూనిక్ కలర్ కాంబినేషన్లో తీసుకొచ్చేసాము. బార్డర్స్ కూడా మనకి చక్కగా వీవింగ్ బార్డర్స్ ఉంటాయి. చూడండి ఎంత బాగుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే ప్యాటర్న్ ప్రింట్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ జరీ బార్డర్ విత్ వీవింగ్ వచ్చేసింది కదా. కింద కూడా మనకి చాలా నీట్గా ఇక్కడ చూడండి, నేను అసలు మీకు ఇట్లా వేసుకుంటుంటేనే ఫ్యాబ్రిక్ అనేది అర్థమైపోతుంది అనమాట ఎంత ఫ్లోయీ ఉంది అనేసి. సో చక్కగా ఇలా పెట్టుకోవాలి అనే వాళ్ళకి కూడా ది బెస్ట్ శారీ అండి. సింగిల్ లేయర్ వేసుకునే వాళ్ళకి కూడా. బార్డర్ కూడా కంప్లీట్ చెక్స్ ప్యాటర్న్లో విత్ వీవింగ్ వచ్చేసింది. వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది అండ్ అదర్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ ఉంటుంది. సో రిచ్ పళ్ళు వచ్చేస్తుంది అనమాట. పళ్ళు కూడా మనకి కంప్లీట్ వైలెట్ కలర్ తీసుకొని హైలైట్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి వైలెట్ కలర్ బ్లౌజ్ మీద బుటీస్ ఇచ్చేసారండి. సో చూడండి ఎంత బాగుందో. సో శారీ కలర్ వైలెట్, బార్డర్ కలర్ వైలెట్ కదా, సో దాని మీద శారీ కలర్తో బుటీస్ లాగా తీసుకున్నారు. బార్డర్ కూడా ఇచ్చారండి. ఎంత నీట్గా ఉందో చూడండి. హ్యాండ్స్కి కూడా బార్డర్లో ఇచ్చేసారు కాబట్టి. సో బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి. మల్టిపుల్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి. శారీస్ అయితే బడ్జెట్ రేంజ్ కాబట్టి మల్టిపుల్సే ఉంటాయి, ఖచ్చితంగా దొరుకుతాయండి శారీస్ అయితే. సో దిస్ ద కంప్లీట్ లుక్. సో బ్యూటిఫుల్ శారీ అండి. డార్క్ ఆరెంజ్ కలర్, ప్రెసెంట్ చాలా చాలా ట్రెండింగ్లో ఉన్న కలర్. ఇన్ టస్సర్ జార్జెట్ వస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి టస్సర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. సో ఐ విల్ షో యూ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ ఎట్లా వస్తుంది అనేసి. శారీ బార్డర్స్ అయితే కొంచెం యూనిక్గా ఇచ్చారండి. మనకి చూడొచ్చు శారీ బాడీ అంతా కూడా మనకి మీనాకారి బుటీస్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం గోల్డ్ కలర్ జెరీ బుటీ కూడా తీసుకున్నారు. అండ్ టూ సైడ్స్ బార్డర్స్ అయితే మాత్రం వెరీ వెరీ యూనిక్ ప్యాటర్న్ అండి. కంప్లీట్గా కూడా రౌండ్ చక్రాస్లో పికాక్ అండ్ ప్యారెట్ అండి, టూ కలర్స్ ఇట్లా చూడొచ్చు. మంచి థ్రెడ్స్ అండి, మన కంప్లీట్ మీనాకారి థ్రెడ్స్తో టూ సైడ్స్ కూడా మనకి నీట్గా రౌండ్ చక్రాస్ ఇచ్చారు. సో మనం కావాలి అంటే స్కాలప్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుందండి. స్కాలపింగ్ కావాలి అనుకున్నా కూడా మెసేజ్ చేయొచ్చు, మనం స్కాలప్ కూడా చేయిస్తామన్నమాట విత్ ఎక్స్ట్రా ఛార్జ్ అనమాట. సో పళ్ళు అనేది కూడా సేమ్ రన్నింగ్ ఫ్యాబ్రిక్లో ఇచ్చేసారు. బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ వర్టికల్ జెరీ లైన్స్ విత్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ అనమాట. సో చాలా బాగుందండి. టస్సర్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో వచ్చిందనమాట. గ్రాబ్స్. సో వన్ మోర్ నైస్ కలర్ ఇన్ డార్క్ రాణి పింక్ కలర్ అండి. శారీస్ అయితే మాత్రం టూ లైట్ వెయిట్ ఉన్నాయి, షైనింగ్ ఉన్నాయి, వీవింగ్ కూడా మనకి చాలా నీట్గా ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి చక్కగా బుటీస్ బ్లౌజ్ వచ్చేసిందండి. సో ఇంకా మనకి ఏమీ ప్రాబ్లం లేకుండా బ్యూటిఫుల్ బార్డర్స్ కూడా ఇచ్చేసారు. బ్లౌజ్లో కూడా బుటీస్ ఉంటాయి, బార్డర్స్ వచ్చేసాయి. సో మనకి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ క్రీపో ప్యాటర్న్ లాగా బంచెస్ తీసుకొని చక్కగా మిడిల్లో యూనిక్గా బర్డ్ అనేది హైలైట్ చేశారండి. కంప్లీట్ వీవింగ్ తోని రిచ్ పళ్ళు ఉంటుంది. పళ్ళు కూడా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్స్ అండి. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్స్. సో ఈ కలర్ చూడండి ఎంత బాగుందో. ఇది డార్క్ వైన్ కలర్ అనమాట. బ్రౌనిష్ వైన్ కలర్లో వస్తుంది. శారీ అయితే బ్యూటిఫుల్ ప్రెటీ లుక్ ఉందనమాట. లైక్ కొంచెం యూనిక్గా ఉందండి. మన వార్డ్రోబ్స్లో ఉండని షేడ్ అనమాట. లైక్ గ్రీన్స్, రెడ్స్, పింక్స్ ఇట్లా ఎప్పుడు చూస్తూ ఉంటాం, బట్ దిస్ ఇస్ ద వెరీ రేర్ కలర్ కాంబినేషన్. అండ్ ఆల్ ఓవర్ ద శారీ అంతా కూడా మనకి లైట్ గోల్డెన్ కలర్ జరీతో వీవింగ్ వస్తుందండి. వీవింగ్ కూడా బ్యాకింగ్ అనేది చాలా చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఎక్కడ మనకి హార్మ్ఫుల్గా ఏమీ ఉండదు. సో బ్యూటిఫుల్ వీవింగ్ ఇచ్చేసారు. బార్డర్స్ వచ్చేసి స్మాల్ బార్డర్స్ అండి, టూ సైడ్స్ కూడా. అండ్ సో దట్ ఏంటంటే చిన్న బార్డర్స్ అయితే హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి బాగుంటాయి, తక్కువ ఉండే వాళ్ళు కూడా ఈజీగా ప్రిఫర్ చేయొచ్చు. చాలా బాగున్నాయి టూ సైడ్స్ బార్డర్స్ కూడా. పళ్ళు కూడా మనకి కంప్లీట్ రిచ్ పళ్ళు వచ్చేస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా
బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి, డార్క్ మెరూన్ రెడ్ కలర్లో తీసుకున్నారనమాట, మంచి రెడ్ కలర్. దీని మీద కూడా మనకి జెరీ అనేది డీటెయిలింగ్ చాలా నీట్గా ఇచ్చారు. సో శారీ అంతా కూడా మనకి బ్యూటిఫుల్ జెరీ బుటీస్ ఉంటుంది, కంప్లీట్గా వీవింగ్ ఉంటుంది అనమాట. సో 2 కలర్ కాంబినేషన్స్ అండి, గోల్డ్ ఉంటుంది, సిల్వర్ కలర్, 2 కలర్ కాంబినేషన్స్లో హైలైట్ చేస్తారు మనకి శారీ అనేది. బార్డర్స్ వచ్చేసి సింపుల్గా కూడా మీడియం సైజ్ వస్తాయండి, మరీ స్మాల్ సైజ్ కూడా కాదు, మీడియం సైజ్ బార్డర్స్ వస్తాయి. రిచ్ పళ్ళు ఉంటుంది బ్రొకేడ్లో. బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా బుటీస్ బ్లౌజ్ వస్తుంది, హ్యాండ్స్కి వచ్చేసి చక్కగా బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాప్స్. సో వన్ మోర్ డార్క్ కలర్ అండి, డార్క్ వైలెట్ కలర్. అసలు చూడండి మనకి డార్క్ వైలెట్ కలర్ పేపర్ సిల్క్ మీద అసలు జెరీ వీవింగ్ చూసారు. ఇక్కడ బర్డ్ కానీ ఫ్లవర్ డీటెయిలింగ్ కానీ స్టెమ్స్ కానీ టూ గుడ్ ఉంటుంది అనమాట. చాలా లైట్ వెయిట్ వస్తుంది శారీ అయితే మాత్రం, కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది. దట్టు మనకి డార్క్ కలర్స్ కావాలి అనే వాళ్ళు చూడొచ్చు ఎంత బాగుందో, జెరీ ఎలివేట్ అవుతుంది, డిజైన్ కూడా చాలా చాలా నీట్గా వచ్చేసింది అనమాట. బార్డర్స్ వచ్చేసి కడీ బార్డర్స్ ఉంటాయి 2 సైడ్స్. రిచ్ పళ్ళు ఉంటుంది, కంప్లీట్ బ్రొకెట్ ప్యాటర్న్లోనే మనకి పళ్ళు ఇచ్చేసారు. బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా బ్యూటిఫుల్ బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ అండి. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ ఇన్ డార్క్ పెసరపచ్చ గ్రీన్ కలర్ అండి. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ జరీతో మనకి క్రీపర్స్ తీసుకొని హైలైట్ చేశారు. కాంబినేషన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. అసలు ఫ్లవర్ డిజైన్ కూడా చూడండి, ఫ్లవర్స్ అనేది మనకి సిల్వర్ కలర్ తీసుకొని రిమైనింగ్ స్టెమ్స్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీతో హైలైట్ చేశారనమాట. విత్ నైస్ బార్డర్స్, కడీ బార్డర్స్ తీసుకొని 2 సైడ్స్ కూడా హైలైట్ అవుతాయి. మనకి పళ్ళు అనేది లెహేరియా ప్యాటర్న్లో లైన్స్ తీసుకొని హైలైట్ చేశారు విత్ కంప్లీట్ గోల్డెన్ కలర్ జరీ. సో బ్లౌజ్ కూడా మనకి లెహేరియా ప్యాటర్న్ ఆఫ్ బ్లౌజే వస్తుంది, విత్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఉంటుందండి. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను, జస్ట్. సో వన్ మోర్ నైస్ క్యాట్లాగ్ అండి, ఇది వచ్చేసి ప్రీమియం పేపర్ సిల్క్లో. అసలు కలర్ అయితే మాత్రం టూ గుడ్ ఉందన్నమాట. డార్క్ హనీ కలర్ తీసుకొని హైలైట్ చేశారు. శారీ అంతా కూడా చూడండి క్రీపర్ ప్యాటర్న్ వస్తుంది అనమాట. ఆల్ ఓవర్ శారీ మనకి ఇట్లానే బంచెస్ లాగా తీసుకొని హైలైట్ చేశారు. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆ బంచెస్లో కూడా ఒక బర్డ్ అండి, మంచిగా మిడిల్ ఫ్లవర్ డిజైన్తో మిడిల్లో వచ్చేసి బర్డ్ ప్యాటర్న్ హైలైట్ చేశారు. బార్డర్స్ వచ్చేసి కంప్లీట్గా కడీ బార్డర్ ప్యాటర్న్ ఇచ్చేసారు అనమాట. చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ అయితే. రిచ్ పళ్ళు ఉంటుంది బ్రొకేడ్తోని. బ్లౌజ్ వచ్చేసి బుటీస్ బ్లౌజ్ వస్తుంది, హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఇచ్చేసారండి. సో సెల్ఫ్ కలర్లోనే బ్లౌజ్ ఇచ్చారు, బ్యూటిఫుల్ కలర్. సో దిస్ ద కంప్లీట్.